బిగ్ బాస్ జర్నీ నాకు సెకండ్ టైం ఫస్ట్ వెళ్ళాలా వద్దని చాలా డౌట్ఫుల్ గా వెళ్ళాను. బట్ స్టిల్ వెళ్ళిన తర్వాత నా జర్నీ నాకే చాలా సాటిస్ఫైయింగ్ గా చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ టైం ఎందుకు వచ్చిన ఛాన్స్ వెళ్ళాలో వద్దని ఆలోచించుకుంటూ వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి, గట్టిగా ఆడాలని ఒక దీంతో వెళ్ళాను. బట్ అనుకోకుండా నామినేషన్స్ లో వెళ్ళకపోవడం అనేది నా చేతిలో లేదు. ఈ సీజన్ నామినేషన్ ప్రక్రియలన్నీ డిఫరెంట్ గా అయినాయి. బయట నుంచి రావడం, పెయింట్ బ్రష్లు, జైలు సంథింగ్ అట్లా. ఓన్లీ వన్స్ అవినాష్ నన్ను సేవ్ చేశాడు. మిగతా టైమ్స్ అంతా నన్ను నామినేషన్స్ లోకి వేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఎందుకు వెళ్ళలేదో నా లక్కో లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఒకేసారి 14th వీక్ లో నామినేషన్కి వెళ్ళడం వల్ల ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానని ఇప్పటికీ నమ్ముతున్నా. బికాజ్ నా గేమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓన్లీ ఆ ఒక్క టాస్కే కాదు, వెళ్ళిన దగ్గర నుంచి కూడా నా బెస్ట్ ఇస్తూ గట్టిగా ఆడానని నా నమ్మకం. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వలేదు, ఒక్క వీక్ రావడం అనేది నా డ్రాబ్యాక్ అని నా ఒపీనియన్. మేడం, మీరు స్టార్టింగ్ లోనే మనలాంటి వాళ్ళు కప్ ఎందుకు ఇస్తారనేసి మీరు కామెంట్ చేశారు. మనలాంటి వాళ్ళకి కాదు, జనరల్ గా ఆడియన్స్ ఆర్ మేము ఎవరైనా కూడా ఎంటర్టైనర్స్ ని ఓకే కామెడీ చేశారా చూసి అట్లా వదిలేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హీరో ఆర్ ఏదైనా వచ్చింది అనుకోండి, అంత ఎత్తులో చూసుకుంటారు. అంత సేమ్ ఫీల్ తో ఎంటర్టైనర్స్ చూడడం అనేది మా ఫీలింగ్. వెన్ ఫిజికల్ టాస్క్లు, సోలో టాస్క్లు ఎవరికి మీరు ఆడలేరు జీరో అన్న దానికి నాకు ఎప్పటి నుంచి అలా బిల్డ్ అవుతుంది. స్టిల్ అంటున్నారు ఏంటి అన్నదాని కాదు. గేమ్ లో నేను తను చాలా అనుకున్నాను. అవన్నీ గేమ్ వరకు అట్లా వదిలేసి కసిగా ఆడాలనేది అయితే నాకు ఎందుకు జీరో అంటున్నారు, నేను ఆడగలను. చాలా బాగుంది. బికాజ్ నన్ను జీరో తనే అనింది ఆ ఫ్లోలో గొడవలో. బట్ ఇమీడియట్ గా నేను గెలవడం అంతసేపు ఆల్మోస్ట్ 2.5 hours అనుకుంటా బయటకు వచ్చాక తెలిసింది. 2.5 hours పైన నించొని ఆడినందుకు నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా విష్ణు అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఇట్లా బాగు చేసి చాలా బాగా ఆడాము. ఆ టాస్క్ మొత్తం బాగా ఆడామని చెప్పి వాళ్ళు చెప్పి నచ్చింది. దీనికి వీళ్ళందరూ సాక్ష్యం. అండ్ ఆడియన్స్ కూడా సాక్ష్యం. టీవీ షోస్ అంటే వెళ్ళి ఇలా చేసుకుని వచ్చేస్తామండి. నాకు టీవీ షోస్ ఈజీ. బిగ్ బాస్ అనేది ఓవరాల్ గా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము ఏం చేస్తున్నాం, ఏం ఆడుతున్నాం అంతా పబ్లిక్ గా ఉంటది. సో ఈజీ అంటే నేను ఇంకా ఈ టాస్క్ ఒకటి కొంచెం కష్టం. చాలా అనిపించింది నాకు. లెగ్ ని మైండ్ లో పెట్టుకుని ఆడుకున్నా. బట్ ఎప్పుడు లెగ్ ఇలా ఉందని ఎప్పుడు నేను రీజన్ చెప్పి ఆడింది అయితే లేదు. బికాస్ నేను అవన్నీ డిసైడ్ అయ్యే లోపలికి వచ్చా, ఆడదాము ఎలా ఉన్నప్పుడు అని చెప్పేసి. లెగ్ ఇలా ఉందని నాకు ముందే తెలుసు. నా ప్రకారమా చెప్పలేను. ఎంటర్టైనర్స్ ఎవరైనా అయితే బాగుంది అనిపించింది. ఒక సీజన్ అయిన నిఖిల్ గేమ్ బాగుంది, టాస్క్ పడేస్తాడు, గెలుస్తా ఉంటాడు. అందరి గేమ్ బాగుంది. ఎందుకంటే ఇన్ని వారాలు దాటుకొని 15th వీక్ దాకా ఫినాలే దాకా వెళ్ళారంటే ప్రతి ఒక్కరు సూపర్ ఆడుతున్నారు. ఆ గేమ్ వెళ్తున్న మధ్యలో ఒకరికొకరు ఫేవరెట్స్ అవ్వడం, ఒకరి గేమ్ ఒక మాట రావడం ఇవన్నీ కామన్. బట్ అందరూ వాళ్ళకి వాళ్ళు పోటీగా ఆడుతున్నారు. గౌతమ్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్. గౌతమ్ ఇష్టపడ్డారా మేడం నిజంగా మీరు? క్లారిటీ ఇచ్చి అరే నేను సరదాగా ఏడిపిస్తున్నాను, సీరియస్ గా తీసుకొని గౌతమ్ సో విన్నర్ నిఖిల్ అవుతాడా గౌతమ్ అవుతాడా? ఆడియన్స్ ఏమో గౌతమ్ గౌతమ్ అంటున్నారు. ఆడియన్స్ ఎవరైతే చెప్పలేము. ఎందుకంటే ఈ సీజన్ లో ఒక్కొక్కరి గ్రాఫ్ ఒక్కొక్క వీక్ కి మారుతూ ఉంది. సో వాళ్ళిద్దరు విన్నింగ్ రేస్ లో ఉన్నారు ప్రెసెంట్ అయితే. బట్ ఈ వీక్ ఎవరు మైండ్ ఎలా చేంజ్ అయితే ఎవరు విన్ అవుతారని చెప్పలేం. కాబట్టి నాకు ఎవరు గెలిచినా ఓకే అండి. బికాస్ ఇద్దరు అట్లా కదా. గౌతమ్
నేను గేమ్ ఇంట్లో ఉండి ఆడినప్పుడు మాత్రమే చూస్తా. మీరందరూ బయట ఉండి వాళ్ళు ఎక్కడెక్కడో ఏ కెమెరా దగ్గర ఎవరు ఉన్నారో మీరు చూస్తారు. మీరు ఇంట్లో చూసిన నేను అందుకే అంటున్నా, నేను చూసినంత వరకు ఇద్దరు ఎవరు గెలిచినా ఓకే. ప్రేరణ చాలా బాగా ఆడుతుంది. టాస్క్లు ఇవన్నీ ఇచ్చి పడేస్తుంది అబ్బాయి. ఆ టైంలో ఇచ్చేస్తున్నాడు అనుకో. ఎందుకంటే స్టార్టింగ్ మేము ఇద్దరు పట్టడం లాక్కోవడం చాలా స్ట్రగుల్ అయింది. నేను అనుకోలేదు, నేను ఇంకా ప్యాంట్ పట్టుకోవడం వల్ల ఎక్కడ ఇరుక్కుంది నేను అనుకున్నా. దాని చెప్పి ప్యాంట్ పట్టుకోని లాగా మేబీ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ తిరిగాడేమో అని చాలా ఫస్ట్ అనుకున్నా. దాని తర్వాత నేను ఆ గేమ్ స్టార్ట్ అయినప్పుడే నాకు కొంచెం లోపలికి వెళ్ళాక ఈ ఫింగర్స్ అవి కొంచెం వీక్ అయింది. ఇట్లా పట్టుకొని లాగేది, ఎక్కువసేపు చేతులతో ఏదైనా చేసేది నాకు అవ్వట్లేదు. ఈ టాస్క్ ఏంట్రా నాన్న, ఏదైనా సోలో టాస్క్ ఇస్తే బాగుంది, ఎవరితో ఆడుకునే వాళ్ళు ఈ పీక్కోవడం లాగా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అది చూసాడు అప్పుడు ఫస్ట్. అన్ని రౌండ్లు ఆడాం, ట్రై చేసాం, బాగోకపోయినా అన్ని చేసినా లాస్ట్ ఇంకా మేమిద్దరం ఉండేసరికి తను ఏమనుకున్నాడో తెలీదు. సడన్ గా తీసుకోవే, నీకు చేతులు బాగాలేదు, అయినా స్టిల్ ఆడుతున్నావు, అవుట్ ఆఫ్ అపీల్ నీకు ఇంపార్టెంట్, ఫస్ట్ టైం నామినేషన్ లోకి వెళ్ళావని చెప్పి అక్కడ ఇచ్చేయడం అనేది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్. అని నాకు ఇంకేడు బాగలే. ఓ మై గాడ్, తను కూడా రేస్ లో ఉండి కూడా ఇట్లా నాకు చేతులు బాగాలేదని ఒక రీజన్ తో ఇచ్చాడని చెప్పేసి దట్ వాస్ క్యూట్ మూమెంట్. నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. నేను జెన్యూన్ గా చెప్పనా, నబీల్ గేమ్ సూపర్ ఉంది, చాలా బాగుంది. బట్ 3 weeks ఎప్పుడైతే బయట నుంచి ఆడియన్స్ వీళ్ళు వచ్చినా కొంచెం ఎందుకో చిన్నోడు మా అందరికంటే కొంచెం గాబరా పడుతున్నాడో లేకపోతే పికప్ అవుతున్నాడు. నబీల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. బికాస్ తను ఫన్ యాంగిల్ సూపర్ ఉంటాడు. టాస్క్ ఏమనిస్తే తను 100% ఆడుతాడు. సో దాన్ని బట్టి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా ఆడడానికి చేయడానికి చాలా ఎంతూసియాజం చూపించాడు. ఆడియన్స్ చేతిలో ఉంది, ఎట్లా ఎవరిని గెలిపిస్తారనేది అందరూ బాగా. నేను చెప్పనా, నా సపోర్ట్ నేను ఇప్పుడు అవినాష్ కి ఇస్తాను. గౌతమ్ బావ ఎవరికి బావ? నేను మళ్ళీ చెప్తున్నా, గౌతమ్ ని ఊరికే షోలో అన్ని హెల్దీగా తింటూ ఉండేవాడు, ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉండాడు, హెల్దీ బాయ్ ఇచ్చేవాళ్ళు. ఫన్ యాంగిల్ లో ముందే చెప్తున్నాను, ఏ బాబు నువ్వేమైనా ఫీల్ అయితే చెప్పు, నాకు నేనేమన్ను ఊరికే ఏడిపిస్తున్నా అనేది. ఫన్ టాస్క్ లో లేకపోతే వేస్తారేమో అనుకుని అవినాష్ కి నాకు ర్యాప్ బాగుంటది, ఎక్కువ స్పాంటేనియస్ గా ఏదైనా చేస్తాను. దాని తర్వాత అవినాష్ ఫినాలేలో ఉన్నాడు కదా, గౌతమ్ ఒక్కడే అయిపోతాడు 3 pairs అని చెప్పి గౌతమ్ తర్వాత సెలెక్ట్ చేస్తాడు. యాక్చువల్ అప్పుడు ఓటర్లు ఐ మీన్ పేజ్ కింద చూసేప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసుకోండి, నన్ను పిక్ చేసుకోండి కదా, అప్పుడే సెలెక్ట్ చేసుకునేది. నువ్వు కూడా ఎవరైనా ఆడతారంటే సెలెక్ట్ చేసుకో అనిపించింది, చెప్పేసా కూడా. పృథ్వీపై గెలిచారు కదా, ఎలా ఉంది? పృథ్వీపై గెలిచినప్పుడు ఎలా ఉంది మీ ఫీల్? ఎలా ఉంది అంటే నేను గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం కూడా నామినేషన్స్ లో ఎక్కడ లేని వచ్చేస్తాయి. సో ఆ విధంగా చూసాడు, అప్పుడు హర్ట్ అయ్యాను. అదంతా మధ్యలో మాయమైపోయి గేమ్ వెళ్తుంది. బట్ ఇద్దరికి ఆ టాస్క్ పడడం, మళ్ళీ తన మీద గెలవడం బాగా అనిపించింది. బట్ నాతో పాటు ఈక్వల్ గా తను కూడా అంతే టైం ఉన్నాడు. ఎప్పుడైతే తను వదిలేసాడో అప్పుడు నేను గెలవడం జరిగింది. మేమిద్దరం అసలు అంత సేఫ్ నిల్చోవడం అనేది ఆయనకి గ్రేట్, నాకు సో తేజ కూడా ఆల్మోస్ట్ 45 minutes 45 minutes ఎంతో ఉన్నాడు. నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్ విన్నర్ ఎవరో చెప్పండి. నేనే విన్నర్ లోపల ఉండేదాన్ని కదా. ఎవరైతే ఈ వీక్ అంతా నేను రాగానే విష్ణు ఉంది, ఇంకా విష్ణు, ప్రేరణ, నబీల్, నిఖిల్, గౌతమ్ 6 ఉన్నారు. అవినాష్ 6 ఉన్నారు. రేపు ఎవరు సో 6 ఉన్నారు. 6లో ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో టాప్ 5 ఎవరు? గౌతమ్ కన్నేమో నామినేషన్ టైంలో రెడ్ కలర్ పవన్ అంటే జనసేన కట్టుకుంటున్నాడు కండువా. అది మేనరిజం ఎలా తీసుకోవచ్చు? నేను అడిగా
ఓవర్ యాక్టింగ్ అనిపించింది మీకా బాగా మాకు ముందు తెలియదు కదా సో ఆయన అడిగాం ఏంటి టవల్ ఇది అని అంటే ఆయన ఇంతకు ముందు ఏదో షో చేశాడంటే కేబీకేజీ ఆ షోలో కూడా కట్టుకున్నానండి నాకు ఇది ఇష్టం అని చెప్పారు సో అది పెట్టుకుంటే ఏదో పవర్ వచ్చినట్టు ఉంటుంది నాకు అంటే పవర్ స్టార్ రోడ్లో వచ్చినట్టు అనిపిస్తున్నా ఫ్యాన్స్ అవి నాకు తెలియదండి ఇప్పుడు సో తను చెప్పడం అయితే ముందు షోలో కూడా పెట్టుకున్నాను ఇప్పుడు కొత్తగా ఏం పెట్టుకోవట్లేదు సో ఆ షోలో పెట్టుకున్న దాన్ని నాకు ఎందుకో నచ్చింది పవర్ ఉంటుంది నాకు అని చెప్పి పెట్టుకున్నాను బిగ్ బాస్ నచ్చిందా మన జబర్దస్త్ నచ్చిందా? రెండు నచ్చాయి బికాస్ పళ్ళు అలా అని చెప్పను కానీ జబర్దస్త్ ఇస్ ప్యూర్లీ టాలెంట్ షో ఇప్పుడు మనకున్న టాలెంట్ అంతా స్కిట్స్ ప్రిపరేషన్ కామెడీ హోల్ మొత్తం కామెడీ బిగ్ బాస్ వచ్చేసి ఆల్ ఎమోషన్స్ నాట్ ఓన్లీ కామెడీ టాస్క్లు లేకపోతే ఈ గొడవలు మాటలు మన బిహేవియర్ పర్సనాలిటీ ఎవ్రీథింగ్ ఇక్కడ చూపించాల్సి వస్తుంది బిగ్ బాస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టాస్క్ బాగున్నాయా సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీకు నచ్చిందా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఏం టాస్క్ ఎవరి ఆట బాగా నచ్చింది మీకు? అవినాష్ టేస్టీ తేజ ఆట మాటల వైజ్ గా ఆటల వైజ్ గా తేజ రెండిట్లో ఇచ్చి పడేసి లోపల ఎక్కువ పొగిడింది కూడా తిన్న దగ్గరే పొగిడా అవినాష్ ఉన్నాడు అప్పుడు తేజ ఉన్నాడు టేస్టీ తేజ అన్నేమో ఫుడ్ పెట్టాడు బిర్యానీ మొత్తం పెట్టాడు మీరు ఎందుకు పెట్టలేక టేస్టీ తేజ కదా అంటే టేస్టీ బిర్యానీ పెట్టాలా పెట్టండి నాకు తెలియదు అన్నీ ఉంటాయి హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకుంటా ఓన్లీ ఒక ఫిజికల్ టాస్క్ ఆడి కూర్చుంటానో లేకపోతే ఓన్లీ ఒక కామెడీ చేసి కూర్చుంటాను ఓన్లీ డాన్స్ చేసి కూర్చుంటాను కాకుండా హౌస్ మొత్తం ఉన్నన్ని రోజులు యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి మిమ్మల్ని మీరే ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నించండి డెఫినెట్ గా కొత్త పర్సన్ అయినా అలా ఏం లేదు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరున్నారు బిగ్ బాస్ లో ఏది మీరు అన్న విధంగా బిగ్ బాస్ లో ఎవరున్నారు బట్ ఎందుకంటే మనుషులందరూ ఒకేలా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ అది ఆటకి ఇబ్బంది అవుతుందంటే మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు వెళ్ళాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీకు ఎంతవరకు బెనిఫిట్? ఇప్పుడు మీరు మిమ్మల్ని అందరినీ చూసే నాకు చాలా బెనిఫిట్ అయిందని హ్యాపీ ఫీల్ అవుతున్నా ఫస్ట్ సీజన్ కి వెళ్ళినప్పుడు ఎవరు రాలే 4వ వారానికి అంటే పాట వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను గెలిచిన తర్వాత నిజంగా చెప్తున్నా బయట ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ తెలియదేమో బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైనా ఒక్కసారి వెళ్తే అక్కడ చిన్నది గెలిచినా చాలా పెద్ద విషయంలో అనిపిస్తుంది ఆ ఎమోషనల్ మూమెంట్స్ కంట్రోల్ చేసుకోలేము నేను పర్సనల్ గా ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను ఆ శివంగి సాంగ్ వేసిన తర్వాత ఇంకా హైప్ వచ్చింది అసలు ఎక్కడ టూ లైన్స్ ఏమన్నా కూడా అదేదో ఉంటుందో ఆ లైన్స్ బిగ్ బాస్ వచ్చినప్పుడు ఎలా ఆ సాంగ్ వచ్చింది చాలా చలో అందరూ వచ్చినప్పుడు బాగుంది అండ్ మీరందరూ రావడం నాకు చాలా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్